నాగార్జున నాన్నగారు ఎవరు పెట్టుకున్నావు రోట్లో లంచా కొడక సరిగ్గా పెట్టు నా సుల్లి పెట్టేవరా రోట్లో నీ అబ్బ దిగ్గ నాన్నగారు మీరు అనవసరంగా మాట్లాడుతారు. అనవసరం మాట్లాడేది లచ్చా కొడక గాలికి పెరిగి లచ్చా కొడక నా పేరు చెప్పుకుంటూ నాగేశ్వరరావు కొడుకు కట్టుకుంటూ రోడ్డు మీద దిగుతావరా దొరికిన అబ్బాయిలా బెడ్డి మీద దేతాడి దిగుతూ కూడా ఎవరి పెళ్లి కట్టావు డబ్బు స్టోరీస్ నీటలా సుల్లి. నాన్నగారు నేను ఉండేది మీ ఇంట్లోనే. నా ఇంట్లోనే సుల్లి పెడతావా లచ్చా కొడక. సుమంత్ ఎంతమంది తెచ్చావు ఇప్పుడు దాకా? నాన్నగారు నాకు తెలిసిన ఎవరు మినిమం 50 మంది దిగుంటాను. కేవలం సంతోషమైన సినిమాలో ఇద్దరు హీరోయిన్లు తనాధన దిగుతుంటే మేము ఉట్టికొచ్చుకుంటాం. నాకు భయపడి ముసలోనమైనా మాకు శక్తి కూడా అవుతుంది. ఏమంటావు నాకు అచ్చు. నాన్నగారు మేము దింగుతున్నాం. బూతులు మాట్లాడకు లచ్చా కొడక. ఈ ఒకటి తిట్టుకోకుండా మీ ఇంట్లో నా సుల్లి ఇది కూడా తిట్టుకుంటారు. మీ అక్కలని దిగుదు. మా దగ్గర కూడా మస్తు తిట్టున్నాయి. పెళ్ళని దింగితే భయంకెళ్ళోడే అంటే మస్తు తిట్టాడు. ఎవరెవరో తిట్టారు, ఎందుకోసమో తిట్టుకుంటున్నారు. మా జోలికి ఎవరు రావట్లేదు. ఇంకే మాకెళ్ళోడే నీ జోలికి ఎవరు రాడు. గలీ లంచ కొడుకున్నాం తెలుసు. నీ అయ్యని చంపినాం, నా రోడ్డు మీద చంపినాం. ఎవరైనా అడిగాడా? ఇంట్లో సుల్లి పెట్టి తెంగాలి, పంచలో బాంబు పెడతా అయ్యా గెలవడే. బిగే రాజు కూడా ఉండరు. పూరా సుల్లులో పంచలో బాబులు 70 వేవు పెడతాడు. ఒక దిగలే పడబెట్టి తీస్తాడు దిగుతాడు. అమ్మ రిజైన్ చేసి పడదే అక్కడ దిగుతాం. ఎవడ్డెవడ్డే రిజైన్ చేస్తాడు. ఒక్కొక్కని సుల్లి కోస్తా. సుల్లి కోసేదివే బెంకెలుడే పనిపాటు లేరు. లజ్జ కూడా నీకు పనిపాటు ఉండేది. 70 పడి చూస్తేనే కూడా మస్తు మంది దిగిన కూడా అక్కలో రిజైన్ చేస్తాడు. దిగే అందరూ ఒకరినొకడు బాగా తిట్టుకుంటున్నారు. ఈ అక్కలని దింగుదాం. అక్కలని దిగుతావు నంజోడక బక్కలని చూడక కథలు దింగకు. పద్మాలే చూసుకుంటున్నావు చూసుకో గమ్మన. కథలు దిగినావు అనుకో గది కూడా తెలంగాణకు గుంజుతా. మళ్ళీ ఏదైనా గుంజుకోండి, నన్ను మాత్రం గుంజకండి తెలంగాణలో. నేను గుంజకపోతే నేను వదలడే దెంగేలా చూడక. ఓమయ్యాకిలోడే ధనాదం దింగుతుంటే పిసలు అందరూ ధనాదం పడిపోతారు. ఎంతో మంది దెంగేసుకుంటే రవణయ్యకు పుట్టారు. దుర్యోధన నేను అక్కని దెంగమంటావా? బాగా దెంగండి. ద్రౌపది పంగ దాపితే పటపట 5 మంది పెట్టారు. వాళ్ళు పాండవులు కాదు. ఒక్కసారి దింగుతా ఐశ్వర్య. నేను దింగుతుంటే మా సుల్లి అప్ప పీకుతున్నట్టే ఉంటుంది. ఒక్క అడుగు వాడిపోతే వీడిపోతా నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా వచ్చి ఐశ్వర్యాన్ని దెంగితే